అయితే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే కలేజా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కొమరంపులి హీరో పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి వల్ల ఆ డైరెక్టర్ తీసిన సినిమా నాకు లేట్ అయ్యింది, అతని ఫ్రెండ్ చేసినటువంటి కొమరంపులి నాకు లేట్ అయ్యింది. ఎందుకంటే టైంకి నాకు కాల్ షీట్స్ ఇవ్వలేదు, అండ్ వాళ్ళు ఇచ్చిన డేట్లకి నేను అన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి ఏదో పడ్డాను. మేము ఇచ్చావు డేట్లు నువ్వే చేసుకోలేదు అన్నట్లు వాళ్ళు అన్నారు. కానీ ఇష్టం ఉన్నట్టు డేట్లు ఇస్తే నేను ఇదంతా సెట్ చేయాలంటే నాకు చాలా టైం పట్టేది. అలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు షూటింగ్లు చేయాల్సి వచ్చింది. మా కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు షూటింగ్లు మేము ఎప్పుడు కనివిని వెరగల. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అయినా సరే కొన్ని సినిమాలు ఏళ్ళ తరబడి తీస్తారు, కాదనలేం. టాలీవుడ్ ఎప్పుడు నేర్చుకుంది అంటే బాహుబలి టైంలో, అయ్యో ఇన్నేళ్ళు. అంతకుముందు అంజీ లాంటి సినిమాలు ఉన్నాయి చేసినవి, కానీ అవి ఏవో ఇబ్బందుల వల్ల ఎక్కువ రోజులు పడ్డాయి. బట్ కంటిన్యూగా షూట్ చేసిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడ్డ సినిమాలు అంటే ఈ బాహుబలి లాంటివి. సో ఇలాంటివి ఉంటాయి. మా రోజుల్లో ఏంటంటే షూట్ స్టార్ట్ చేసామా, షెడ్యూల్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ రిలీజ్ చేసుకోవడమే సంవత్సరంలో. ఇన్నేళ్ళు చేయడం వల్ల నాకు అంటే ఇప్పుడు వీళ్ళేంటి డబ్బులు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. షూటింగ్ డేట్ పొడిగింపబడిన ప్రతిసారి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి, అదొక అడిషనల్ బర్డన్. ఇది నేను ఫేస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇది ఇతను ఈ విషయం చెప్పిన వెంటనే అరే పాత విషయాన్ని గెలికి ఇప్పుడు తీసాడేంటి, దీనివల్ల నెక్స్ట్ హరిహర వీరమల్లు మీద, ఓజీ మీద, అండ్ అలాగే భవదీయుడు భగత్ సింగ్, అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద, వీటి మీద ఎఫెక్ట్ పడుద్దేమో, అందుకే ఇలా అయ్యిందేమో అని జనాలు నెగిటివ్ అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇతను ఈ టైంలో తట్టి లేపాడు అని వాళ్ళు ఫీల్ అవుతున్న టైంలో సడన్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉంటే నేనున్నాను రెడీగానే, బండ్ల గణేష్ వస్తానే ఉంటాడు. బాబు నీకు సరైన ప్లానింగ్ లేక, నీకు సరైన ఇది లేక నువ్వు నీ సినిమాని ల్యాగ్ చేసి ఇప్పుడు ఈ టైంలో నువ్వు పవన్ కళ్యాణ్ని త్రివిక్రమ్ని అనడం తప్పు అని ఆయన అన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించో త్రివిక్రమ్ గురించో అనలా. బేసికలీ నా 2 సినిమాలు నాకు చాలా ఇదయిందండి, అనుకున్న టైంలో తీసుంటే నేను కొంచెం లాభాల పాట అసలు సినిమా హిట్ అవ్వకపోయినా నాకు నష్టం వచ్చేది కాదు, ఎంతో కొంత అమ్ముకొని చేతులు దులుపుకునేవాడిని అన్నాడు.